సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా చదువుతారా? నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశం సఫలమగును. ఆమేన్. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమవుతుంది. ఒకసారి ఒక పెద్దావిడ తల మీద మూట పెట్టుకొని వెళ్తుంది, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆవిడ కొంచెం సేపటికి వెళ్ళేటప్పటికి నడుము వంగిపోయి నీరసం అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే ఒక వ్యక్తి యవనస్తుడు గుర్రబండి మీద వస్తుంటాడు. వస్తూ ఈవిడ పడుతున్న బాధ అంతా ఆ వ్యక్తి గమనిస్తాడు. అనుకుంటాడు మనసులో, ఈ అమ్మగారిని మనము బండిలో ఎక్కించుకుందాము, పాపం చాలా బాధపడుతున్నారు, ఎండవేడి ఎక్కువగా ఉంది బయట, సో ఆవిడ ఎక్కడికి వెళ్ళాలో ఆవిడని మనం దింపేద్దామని సహాయం చేద్దామని ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, నువ్వు ఇంత పెద్ద మూట వేసుకున్నావు నెత్తి మీద, నేను నీకు హెల్ప్ చేస్తాను, నా బండి ఎక్కువ అంటే సరే వద్దు వద్దు అంటుంది. తర్వాత సరేని ఇంకా ఆయన బతిమలు ఆడేటప్పటికి బండికి కూర్చుంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఈ వ్యక్తి, ఈ గుర్రం బండి నడిపేటువంటి వ్యక్తి వెనక్కి తిరిగి చూసి ఒక ఆశ్చర్యపడతాడనమాట. వెనకాల జరిగే సీన్ ఏంటంటే, ఆవిడ ఆ తల్లిగారు ఆ మూటని నెత్తి మీద పెట్టుకుని అట్లాగే కూర్చుంటుంది. కూర్చుంటే ఈ వ్యక్తి అంటాడు, ఏంటమ్మా నువ్వు బరువు మోయలేకపోతున్నావు అనే కదా నేను నిన్ను నా బండి ఎక్కించుకున్నాను, నా దాంట్లో కూర్చోబెట్టుకున్నాను, నువ్వు మళ్ళీ తీసుకొచ్చి నీ నెత్తి మీద పెట్టుకున్నావేంటి ఆ మూటని అంటే, ఆవిడంటది, అయ్యా నేను ఈ బరువుని కనుక నేను బండిలో పెడితే ఆ బరువుని నువ్వు మోయలేవేమో, నీకు అది ఇబ్బందిగా ఉంటుందేమో అని అనిపించి నేనే మోస్తున్నానయ్యా అందంట. అప్పుడు ఆయన నవ్వుకున్నాడంట, అమ్మ నేనెందుకమ్మా మోస్తాను, గుర్రం మోస్తుంది, గుర్రం బండి ఇది, ఆ గుర్రం మోస్తుంది ఆ బరువుని ఆ భారాన్ని, నీకెందుకు బాధ, నాకేం ప్రాబ్లం లేదు, ఆ మూట తీసి ముందు కింద పెట్టమ్మా అని చెప్పాడంట. అప్పుడు ఆవిడ కింద పెట్టుకుందంట. సో ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ ద్వారా, ఈ ఉపమానం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనం కూడా మన భారాలు మన మీదే పెట్టుకొని చాలాసార్లు ఆ భారాన్ని అనుభవించలేక, ఆ బాధ పడలేక సతమతమైపోతూ ఉంటాం. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మన యొక్క ప్రతి భారాన్ని కూడా కొట్టివేశారు. ఆయన ఏం చెప్పారంటే, నా ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను మీకు విశ్రాంతినిచ్చే దేవుణ్ణి, నేను మీకు నెమ్మదినిచ్చే దేవుణ్ణి. మీ బరువులు మీరు మోసుకోవడానికి నేను ఈ లోకంలోనికి రాలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకోలేదు. నా సిలువ, నా కాడి ఎంతో సులువుగా ఉంది, నా కాడి ఎంతో తేలిగ్గా ఉంది, కాబట్టి దాన్ని మీరు స్వీకరించండి, అప్పుడు మీ యొక్క ప్రాణంలోకి నెమ్మదిగా ఉంటుంది అని ఆయన చెప్తారు. హల్లెలూయా. మన భారాలు మనము మోసుకున్నంత కాలము, అంటే మన యొక్క శారీరకంగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, ఆలోచించినప్పుడు ఈ పని ఎలా అవుతుంది, ఆ పని ఎలా అవుతుంది, అదేమైపోతుంది, ఇదేమైపోద్ది అని చెప్పి మనము కొన్నిసార్లు అతిగా ఆలోచించి, అతిగా మనము చేయటం వల్ల, దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఓవర్ థింక్ చేయటం వల్ల మనము మన యొక్క శారీరకంగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్పారో అది మనము తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలోనికి వెళ్ళిపోతామండి. ఇక్కడ ఇదే అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. ఇదే 16వ అధ్యాయము 20వ వచనం. ఉపదేశం నాకు చెవి యొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఆమేన్. ఉపదేశానికి చెవి యొగ్గేవాడు అంటే ఎవరైతే హిందీలో రాయబడిందండి, దేవుని వాక్యం పైన ఎవరైతే మనసు పెట్టుకుంటారో వాళ్ళు బహుమానాన్ని పొందుకుంటారని హిందీలో ఉంది. నేను హిందీలో చదివానన్నా. దేవుని వాక్యం మీద అక్కడ కరెక్ట్గా రాశారనమాట హిందీలో, మనకి ఇక్కడ ఉపదేశము అని రాశారు. వాక్యం మీద మనసు పెట్టుకునే వాళ్ళు మేలు పొందుతారంట. దేవునిని ఆశ్రయించేవారు ధన్యులు. హల్లెలూయా. మనము దేవుని వాక్యం పైన మనసు పెట్టుకోవాలి. మనకి తండ్రి అయిన దేవుడు ఒక ఆత్మనిచ్చాడు లోపల. అయితే ఈ ఆత్మకి ఏం కావాలంటే మంచి మంచి వస్త్రాలు, తర్వాత మంచి ఆహారము, తర్వాత మంచిగా ఊర్లు వెంబడ తిరగడము, తర్వాత మీరు
ఏదైతే మీ యొక్క దేహానికి తృప్తి కలిగిస్తుందో, నిద్రపోవడం కావచ్చు, లేకపోతే మంచి ఏదో ఒక మీకు ఆహ్లాదకరమైనవి చూడడం వల్ల, దీనివల్ల అసలు లోపల ఉన్నటువంటి ఆత్మ అంతరంగ పురుషుడికి ఏ మాత్రము కూడా అసలు చలనమే ఉండదండి. అంతరంగ పురుషునికి ఇవి ఏం అవసరంలా. మన కాస్ట్లీ బ్రాండెడ్ దుస్తులు కావచ్చు, మన లగ్జరియస్ ఫుడ్ కావచ్చు, మంచి టేస్టీ ఫుడ్ మీరు ఎంతైనా పెట్టండి, అంతరంగ పురుషుడికి అసలు 1% కూడా మేలు అనేది జరగదు. అంతరంగ పురుషునికి ఏం కావాలి? దేవుని పెట్టిన ఆత్మకి ఏం కావాలంటే దేవుని వాక్యం కావాలి. హల్లెలూయా. కానీ మన శరీరం ఏమంటదంటే నువ్వు తిను, తిరుగు, ఎంజాయ్ చేయి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అది చేయి, ఇది చేయి అంటది. నువ్వు కాసేపు పడుకో, హాయిగా ఉండు అని చెప్తుంది మన శరీరము. మన శరీరము ఆ ఒక్క లోక విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయటం వల్ల ఏమైపోతామంటే మనలో ఆ పనుల యొక్క భారం ఎక్కువైపోతుంది. మీరు ఎప్పుడైతే మీ అంతరంగ పురుషునికి వాక్యాన్ని ఇస్తున్నప్పుడు, వాక్యమును మీరు ఇచ్చి పోషిస్తున్నప్పుడు అంతరంగ పురుషుణ్ణి, ఆటోమేటిక్గా మీరు ఒక గంట సేపు వాక్యము ధ్యానంగా చదివితే, కరెక్ట్గా చదివితేనండి. చాలామంది గంట సేపే కదా నేను చదివేస్తాను ఈజీగా అంటారు. నిజంగా గంట సేపు మీరు వాక్యం చదివితే మీలో అసలు ఆ కొరత ఉండదండి, ఆ ఖాళీ అనేది ఉండదు. చాలామంది ఆ గంట సేపు వాక్యాన్ని ఎలా చదువుతారంటే, మాట మాత్రము వాక్యం చదువుతుంది, కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. చాలామందికి 90% అలాగే చదువుతారు. బహుశా 10% మంది మేబీ నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడా ఈ వాక్యం ద్వారా అని ఆలోచించి దేవుని స్వరం వినాలి అనే ఆశతో చదివే వాళ్ళు 10% మందే. 90% మంది ఎలా చదువుతారంటే, ఆఫీస్కి వెళ్ళిపోవాలని హడావిడిలో చదివేవాళ్ళు కొంతమంది, ఇంట్లో పనులు ఉన్నాయి వంట చేయాలని ఆలోచిస్తూ చదివేవాళ్ళు ఇంకొంతమంది, నిద్రపోతూ చదివేవాళ్ళు ఇంకొంతమంది, బలహీనతతో చదివేవాళ్ళు ఇంకొంతమంది, డిప్రెషన్తో చదివేవాళ్ళు ఇంకొంతమంది. అలా ఏదో ఒక చింతతో వాక్యాన్ని చదువుతారు. ఆ గంట సేపు కూడా, గంట సేపు వాక్యం చదువు అనుకుంటారు, నేను గంట వాక్యం చదివాను ఈరోజు, లేదా 2 గంటలు వాక్యం చదివాను ఈరోజు, అయినా నాకేంటి ఇలా ఉంది అని అనుకుంటారు. ఎందుకంటే మీకు అలా అనిపిస్తుంది. మీరు గంట సేపు ఆ వాక్యంలో దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో అనే విషయాన్ని మీరు గ్రహించుకోకుండా చదువుతారు. కాబట్టే మీ హృదయంలో ఖాళీ ఏర్పడిపోతుంది. దేవుని చిత్తం ఏంటో మీకు అర్థం కావట్లేదు, ఆయన ఏం కోరుకుంటున్నాడో అనేది మీకు అర్థం కావట్లేదు. ఉపదేశానికి చెవియొగ్గేవాడు మేలు నొందును. అర్థమవుతుందండి? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. హల్లెలూయా. మనం ఈ శరీరానికి ఎంత మంచి ఆహారం ఇచ్చినా, ఇప్పుడు చెప్పాను కదా, ఎంత మంచి ఆహారం ఇచ్చినా కానీ ఏమీ కూడా అది మన అంతరంగ పురుషుడికి సంబంధం లేదు. అంతరంగ పురుషుడికి కావాల్సింది కేవలము ఆత్మీయ ఆహారమే, జీవాహారమే. దానిని మీరు పోషించండి. మీ శరీరాన్ని మీరు ఆహారం ఇవ్వకపోయినా పర్వాలా, మీ అంతరంగ పురుషుడికి ఆహారం ఇచ్చి చూడండి. రోజుకి 2-3 గంటలు మీ శరీరం కూడా యాక్టివ్ అయిపోతుంది. దాని అంతటా అది ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతుంది. అసలు మీరు ఇంకా బాధపడిన అవసరంలా. కొంతమంది నేను హెల్దీ ఫుడ్ తినాలి, నాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉందని అనుకుంటారు. అసలైన హెల్దీ ఫుడ్ ఏంటో తెలుసా అండి? దేవుడు వాక్యం. దేవుని వాక్యము మీ హృదయంలోకి వెళ్తున్నప్పుడు మీ బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది. మీ యొక్క హార్ట్ బీట్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా హార్ట్ బీట్ మీకు ఇస్తుందన్నమాట. పల్స్ కరెక్ట్గా ఇస్తుంది. మీ యొక్క కీళ్ళు, కండరాలు అన్నీ కూడా చక్కగా దృఢంగా స్ట్రాంగ్గా అయిపోతాయి. అర్థమవుతుందండి? దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది, అంత శక్తి. దాన్ని ఎవరైతే ఆ వాక్యాన్ని కరెక్ట్గా చదువుతారో, కరెక్ట్గా లోపల దాన్ని తీసుకుంటారో వాళ్ళకి ఏ రోగము రాదండి యేసు నామంలో. హల్లెలూయా. వాళ్ళు దీర్ఘాయువుతో తృప్తి చెందుతారు. వాక్యాన్ని తినేవాళ్ళు, వాక్యాన్ని ధ్యానించేవారు, వాక్యాన్ని నింపుకునే వారికి ఒక్క రోగం కూడా దేవుడు రానివ్వడు. పూర్తి ఆరోగ్యము, పూర్తి ఆయుష్, పూర్తి జీవితము వారు సంతోషంగా వృద్ధాప్యంలో కూడా చిగురు పెట్టేంతగా ఆశీర్వాదాలను దేవుడు ఇవ్వగలడు నజరేయుడైన యేసు నామములో. హల్లెలూయా. అంత గొప్ప శక్తి ఉంది. మంచి సమాచారము ఎముకలకు పుష్టినిస్తుందంట. మంచి సమాచారం ఏంటి మనకు అంటే దేవుని వాక్యం. ఆ ఉపదేశానికి మనం చెవియొగ్గుతున్నప్పుడు మనము
ఆ ఒక్క పనుల భారం నుండి వస్తున్నటువంటి ఆ ఒక్క భారం ఏదైతే ఉంటుందో దాన్ని దేవుడు తొలగిస్తాడు. స్మార్ట్ వర్క్ చేయడం దేవుడు మనకు నేర్పిస్తాడు. స్మార్ట్ వర్క్ అంటే త్వరగా ఎలా చేసుకోవాలో మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ విధంగా త్వరగా అన్నీ ఫినిష్ చేసుకోవాలో మీకు జ్ఞానం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకము మీకు ఎలా గైడెన్స్ ఇస్తుందంటే 3 గంటల్లో చేసే పని లేదా ఒక పూటలో చేసే పని 2 గంటల్లో లేదా 3 గంటల్లో చేసేలాగా మీకు సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందండి? ఒక దైవజనులు మొన్న వారి యొక్క అనుభవాన్ని చెప్పుకుంటున్నారు. ఆయన ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఎంకామ్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడంట ఇంకా ఈరోజు ఎగ్జామ్ ఉంది అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లేచి తెల్లవారుజాము 4 గంటలకి బాగా చదువుకుంటున్నారంట అందరూ. ఈయన మాత్రం 4 గంటలకు లేచి అన్య భాషల్లో కాసేపు ప్రార్థన చేశారంట, కాసేపు వాక్యం చదువుతున్నారంట. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసి, ఒరే నీకేమన్నా పిచ్చా, కాసేపట్లో ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు ప్రార్థన అంటావేంట్రా, ఇప్పుడు వాక్యం అంటావేంట్రా, చదువుకోరా, చదువుకునే టైంలో చదువుకుంటే నీవు ఎగ్జామ్ మంచిగా రాస్తావు, కానీ ప్రార్థన అంటే నువ్వేం రాస్తావురా అని చెప్పి అలా ఆయన్ని డిస్కరేజ్ చేస్తున్నారంట. అయితే ఆయన అంటున్నారు, నేను నిన్న రాత్రి వరకు ఎంత చదవాలో అంత చదువుకున్నాను, ఈ వెళ్ళిపోయే ఈ 2-3 గంటల్లో నేను చదివేయటం వల్ల నాకేం గుర్తురాదు, దాని బదులు నేను నా దేవుడి మీద ఆధారపడితే, నా దేవుడి మీద నేను ఆనుకుంటే నా ఎగ్జామ్ అంతా ఆయన రాయిస్తాడు నా చేత అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకుంటున్నారంట. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళాక క్వశ్చన్ పేపర్ ఇచ్చారు ప్రొఫెసర్. ఇస్తే మొత్తము అందులో ఉన్న క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్కి కూడా ఆయనకు ఆన్సర్ తెలియట్లేదంట. తల పట్టుకుని కూర్చున్నాడంట. ప్రభువా, నేను పొద్దునంతా ప్రార్థన చేసుకున్నాను, నాకేంటి ఒక్క క్వశ్చన్ కూడా రావట్లేదు, ఇప్పుడు నేను ఏం రాయాలి అని అనుకుని చాలా ఆయనకు కొంచెం డిప్రెషన్ వచ్చిందంట. అయితే పరిశుద్ధాత్మదేవుడు ఆయనతో అంటున్నారంట, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు, దేవుణ్ణి స్తుతించు అని చెప్పారంట. ఆయన మనసులో దేవుణ్ణి స్తుతిస్తున్నారు, మళ్ళీ మనసులో ఆయన అన్య భాషల్లో ప్రార్థన చేసుకుంటున్నారు, ఆయన కాసేపు స్తుతిస్తున్నారు. కొంచెం సేపు అయిన తర్వాత ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ పరిశుద్ధాత్మదేవుడు ఆయనకి జ్ఞాపకం చేయడం స్టార్ట్ చేశారంట. ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్తున్నారు. ఆ ప్రొఫెసర్ ఇచ్చిన ఆ ఆన్సర్ షీట్ కన్నా కూడా తర్వాత ఇంకా ఎక్స్ట్రా షీట్లు అడుగుతూనే ఉన్నారంట. ఇంకోటి ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి అని. 3 అవర్స్లో రాయాల్సిన ఎగ్జామ్ని దేవుడి పైన ఆధారపడడం వల్ల 1 అవర్లో రాసేసి ముగించేశాడంట ఆయన. హల్లెలూయా. చూడండి, మనము దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు. ఇది నా జీవితంలో కూడా నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను కూడా ఎంకామ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్ నేను దేవుణ్ణి నమ్ముకోలేదండి. సెకండ్ ఇయర్లో వెళ్తున్నప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నా. అయితే నేను ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకోవడం స్టార్ట్ చేశానో నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. అంటే అప్పటి వరకు నేను ఎలా చదివేదాన్ని అంటే ఏదో బాగా ఎక్కువ మార్కులు వచ్చేసేయాలి, చాలా మంచి పర్సంటేజ్ నేను తెచ్చుకోవాలి, క్లాస్లో టాపర్గా ఉండాలి, లేకపోతే ఈ పక్కనుండే ఈ ఫ్రెండ్ ఈ అమ్మాయి కన్నా కూడా నేను ఎక్కువ తెచ్చేసుకోవాలి, దీన్ని ఎలాగైనా సరే నేను ఓడించేయాలి అలా ఒక కాంపిటీషన్గా చదివేదాన్ని అనమాట. కానీ ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నానో నాకు చదువు మీద అసలు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఎంతసేపు దేవుని గురించి ఎలా తెలుసుకోవాలి, ఆయన ఏం మాట్లాడతారు, ఏం బుక్స్ చదివితే నాకు ఇంకా దేవుని గురించి ఎక్కువ జ్ఞానం తెలుస్తుందని అలా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ బుక్స్ అన్నీ తెచ్చుకోవడం స్టార్ట్ చేశాను. మిషనరీ బుక్స్, ఆ బుక్స్, ఈ బుక్స్ అని అన్నీ తెచ్చుకొని చదువుకుంటూ ఉండేదాన్ని. హాస్టల్లో ఉన్నప్పుడు చదువు తక్కువ, ఈ దేవుని పుస్తకాలు చదవడం ఎక్కువ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు, దీపు నువ్వు ఫస్ట్ ఇయర్లో చాలా బాగా చదివేదానివే, నువ్వేంటి సెకండ్ ఇయర్కి వచ్చిన దగ్గర నుంచి ఈ దేవుడు 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 అని ఈ పిచ్చి పట్టుకుందేంటి, నీకు ఏం చదవేంటి నువ్వు అంటే, ఏమో నేను నాకు అవన్నీ చదవ బుద్ధి కావట్లేదు, నాకు దేవుని వాక్యమే చదవాలనిపిస్తుంది అని చెప్పి అలా ఎప్పుడు చదువుకుంటూనే ఉండేదాన్నండి. సెకండ్ ఇయర్ పెద్దగా నేనేం చదవాలా, పెద్దగా కాన్సన్ట్రేషనే చేయలే. ఎగ్జామ్స్ టైంలో కూడా ఏదో అలా లైట్గా చదివాను, ఎక్కువ ప్రేయర్ చేసుకునేదాన్ని. ఎగ్జామ్కి వెళ్ళాను, రాశాను. మీరు నమ్ముతారో లేదు తెలియదు కానీ ఫస్ట్ ఇయర్ కన్నా కూడా సెకండ్ ఇయర్ పర్సంటేజ్ 87% వచ్చింది నాకు. హల్లెలూయా. ఫస్ట్ ఇయర్ 75 వచ్చింది, కానీ సెకండ్ ఇయర్ 87. దేవుడిని దేవునితో మనం నడుచుకుంటున్నప్పుడు, దేవునితో మనము మూవ్ అవుతున్నప్పుడు, ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన మనకు జ్ఞానం ఇస్తారు, ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనే ఆ ఒక్క
మార్గంలో మనల్ని నడిపిస్తారు. అర్థమవుతుందండి? ఇక్కడ నీ పనుల భారము యెహోవా మీద నువ్వు ఉంచు. నీ భారం అంతా దేవునికి అప్పగించు. నువ్వు అప్పగించినప్పుడు, నువ్వు ఇవ్వాల్సిన సమయం నువ్వు ఇచ్చినప్పుడు నీ హృదయంలో ఖాళీ అనేది ఉండదు. నీకెందుకు అలా ఖాళీ అని అనిపిస్తుందంటే, నీ అంతరంగ పురుషుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చదువుతున్న వాక్యం నాకు సరిపోవట్లేదు, ఇంకా కొంచెం ఎక్కువ చదువు అని చెప్తున్నాడు. అది దాని అర్థం, దాని సూచన అది. నువ్వు ఇప్పుడు ఏదైతే చదువుతున్నావో, నువ్వు ఎంతసేపు అయితే కూర్చుంటున్నావో అది నాకు సరిపోవట్లేదమ్మా, ఇంకొంచెం ఎక్కువసేపు చదువు, ఇంకొంచెం ఎక్కువసేపు నాతో టైం స్పెండ్ చెయ్యి, నేను మాట్లాడే మాటను నువ్వు ఆలకించు, నా యొక్క ఆశ ఏంటనేది నువ్వు తెలుసుకో అని ప్రభు మీతో మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుతున్నది. ఆమేన్. చూడండి, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా, అంటే బలమైన ఆహారము ఎప్పుడైతే నువ్వు తింటావో అప్పుడు నీకు ఎలాగ శరీరంలో ఒక మంచి బలం వస్తుందో, నువ్వు ఎంత పుష్టిగా ఉంటావో, అలాగా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు అంటే ఆయన నీకు బలమైన ఆహారాన్ని పెట్టి నీ యొక్క ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంట. ఆయన తృప్తి ఎలాగో ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఆయన వాక్యం మీద ధ్యానించినప్పుడు, నీ యొక్క హృదయము, నీ మనసు ఎప్పుడైతే ఆయనతో కూర్చోవడము ప్రారంభిస్తుందో, ఎప్పుడైతే ఆయన వాక్యము ప్రతిరోజు ఒక నియమం పెట్టుకోండి. ఏంటంటే, ఈరోజు ఒక్క మాటైనా సరే నా దేవుని దగ్గర నుంచి నేను వినాలి అనే ఆ ఒక్క నియమాన్ని పెట్టుకోండి. మీరు ఒక్క మాటైనా నేను వినాలి, పొద్దున నుంచి రాత్రి వరకు కూడా దాన్ని ధ్యానించండి. ప్రభువా, నాతో ఏదన్నా ఒక్క మాట మాట్లాడండి, నాతో ఒక్క మాట మాట్లాడండి. ఒక్క మాట చాలండి, దేవుడి మాట. ఆ మాట మీకు ఆ రోజంతటికి కావాల్సిన స్ట్రెంగ్త్ని ఇచ్చేస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఒకే ఒక్క మాట, పొద్దున్న లేచిన వెంటనే మీరు ఎన్నైనా అధ్యాయాలు చదవండి, ఆ అధ్యాయాల్లో ఒక్క మాట దేవుడు మీతో మాట్లాడతాడు, ఒక ప్రత్యక్షత మీకు ఇస్తాడు. ఆ ఒక్క ప్రత్యక్షత ఆ డైలీ ఆ దినమున మీరు ఎదుర్కోవాల్సిన స్ట్రగుల్స్ని ఎదుర్కోవడానికి శక్తినిస్తుంది, మీ బలహీనతల్లో మీకు శక్తినిస్తుంది, మీ యొక్క బాధలలో మీకు నెమ్మదినిస్తుంది, మీరు వెళ్ళే ప్రతి మార్గంలో మీకు క్షేమాన్ని ఇస్తుంది, మీరు పని చేసుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది, మీ పిల్లల్ని చూసుకోవడానికి కావాల్సినటువంటి ఆ బలాన్ని మీలో ఇస్తుంది. ఒక్క మాట, ఓన్లీ వన్ వర్డ్. అందుకనే పొద్దున్నే లేచినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు దేవుడు వాక్యంతో మీ యొక్క దినమును ప్రారంభించండి, దేవుని వాక్యంతో మీ దినమును ముగించండి. ఒకే ఒక్క మాట. హల్లెలూయా. ఆ ఒక్క మాట మీ దినమున మీరు వచ్చేంత వరకు కూడా విడిచిపెట్టద్దు దేవుణ్ణి. కొన్నిసార్లు ఉదయం మనం చదువుతున్నప్పుడు బహుశా దేవుని వద్ద నుండి ఒక మాట రాకపోవచ్చు, రాలేదని ఇంకా మీరు విడిచిపెట్టద్దు, కానీ మరొకసారి ప్రయత్నించండి, మరొకసారి అడగండి దేవుని దగ్గర, ప్రభు ఒక మాట మీరు మాట్లాడండి ఈరోజు నాతో అని మీరు అడిగినట్లయితే ప్రభు మీతో మాట్లాడతారు. అలా ప్రతి దినము దేవుడి పైన మీరు ఆధారపడుతున్నప్పుడు మీ యొక్క పనులన్నింటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతారండి. మీరు పెద్దగా కష్టపడిన అవసరంలా, పరిశుద్ధాత్మ దేవునికి మీరు అప్పగించండి. నరుల కష్టము ద్వారా ఆశీర్వాదము ఎక్కువ కాదు అని రాయబడింది సామెతల గ్రంథంలో. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుని ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టము, నువ్వు ఎంత కష్టపడినా ఈ లోకంలో, నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎంత ఉద్యోగాల కోసమో చదువు కోసమో నువ్వు ఎంత ప్రయత్నించినా నీ ఆశీర్వాదాన్ని నువ్వు ఎక్కువ చేసుకోలేవు. నువ్వు ఎప్పుడైతే దేవుడి పైన ఆధారపడతావో, నీ యొక్క భారం అంతా దేవుడికి అప్పగిస్తావో, ఆ మాట తీసుకుంటావో దేవుని వద్ద నుండి, అప్పుడు నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. నీ భారాన్ని దేవుడి మీద పెట్టు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో అదే పదే పదే చెప్తున్నాడు. నీ భారం ఆయనకు అప్పగించే. నేను ఈ వాక్యము ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంతకుముందు ఎట్లా ప్రిపేర్ అయ్యేదాన్ని అంటే, ఈ వాక్యానికి ఏ ఎగ్జాంపుల్ చెప్పాలి, ఈ వాక్యానికి ఏది నేను చెప్పుకోవాలి అనే ఇదిలో నేను ప్రిపేర్ అయ్యేదాన్ని అండి. కొన్నిసార్లు 3 hours అని 2 hours అని అలా కూర్చునేదాన్ని.
ఆ వాక్యము చెప్పుకోవడానికి. మీతో వాక్యం చెప్పే ముందు నాకు నేనే చెప్పుకునేదాన్ని. కొన్నిసార్లు ఒక ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతారో అలా చెప్పుకునేదాన్ని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు నాతో మాట్లాడారు. ఏంటంటే, ఎందుకు నీకు నువ్వే ప్రయాసపడుతున్నావు, ఏదో చెప్పాలి, అక్కడేం చెప్పాలి, ఇక్కడేం చెప్పాలని అలా ఎందుకు ప్రయాసపడుతున్నావు? నా మీద నువ్వు ఆధారపడచ్చు కదా, నీ నోటిని నువ్వు నాకు అప్పగించవచ్చు కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అన్నారు. అప్పుడు నుంచి నేను దాని గురించి ఇక్కడేం ఎగ్జాంపుల్ చెప్పాలి, అక్కడేం ఎగ్జాంపుల్ చెప్పాలని అలా బుర్ర పీక్కునేంతగా నేను ఆలోచించను. కానీ ఒక వాక్యము నాకు దేవుడు నా మనసులో పెడతాడు పొద్దున్న లేచినప్పుడు. ఆ వాక్యము, ప్రభువా ఈ వాక్యం ఈరోజు చెప్పాలనుకుంటున్నాను, లేదా ఈ దర్శనం నువ్వు నాకు చూపించో, దీని గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను నీ ప్రజలతో, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు అభిషేకం ఇవ్వు, నన్ను నడిపించు, ఎక్కడ ఎలా చెప్పాలో నాకు నీ యొక్క కృపను నాకు ఇవ్వు అని అలా పరిశుద్ధాత్మ దేవునికి నా నోటిని అప్పగిస్తాను. అర్థమవుతుందండి? ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ దేవుడి పైన ఆధారపడడం ప్రారంభిస్తానో, చెప్పే ప్రతి ప్రసంగంలో కూడా కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియకుండానే కొన్ని మాటలు చెప్పిస్తుంటాడు. నేనే ఆశ్చర్యపోతాను, నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను ఇలాగా. ఆ టైంలో కొన్ని వ్యక్తుల గురించి నేను లోతుగా వెళ్తున్నప్పుడు, ఆ వ్యక్తుల గురించి, ఆ ఒక క్యారెక్టర్స్ గురించి బైబిల్లో చెప్తున్నప్పుడు, వాళ్ళు ఏం ఆలోచించారో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రసంగం చెప్తున్నప్పుడు నా నోట్లో చెప్పిస్తారు. నేను మామూలుగా ఇక్కడ కూర్చున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ధ్యానించుకుంటున్నప్పుడు నాకు ఎప్పుడు ఆలోచన రాదు. కానీ ఆ ప్రసంగంలోకి వెళ్తున్నప్పుడు, అక్కడ నుంచుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, ఆ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి తను పర్సనల్గా ఏం ఆలోచించుకుంటున్నాడో ఆ టైంలో అనేది నాకు అక్కడ రివీల్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వాక్యం అయిపోయిన తర్వాత నేను కొన్నిసార్లు వింటుంటాను, ఏం చెప్పాను, ఏం మాట్లాడాను. నేనే కొన్నిసార్లు ఆశ్చర్యపోతాను, ఇలా ఆలోచించాడా ఈ వ్యక్తి, ఈ విధంగా ఆలోచించాడా, అందుకేనా ఈ వాక్యం ఇక్కడ రాశారు అని నాకు అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు నేను అనుకున్నా, అందుకు ఆ పరిశుద్ధాత్మ దేవుడి మీద మనం ఆనుకోవాలి, అందుకోసం ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఆశ్రయించాలి. మనము ఒక సెర్మన్ని ప్రిపేర్ అయ్యేదానికన్నా కూడా దేవునికి మనం అప్పగించి, ఇది నువ్వు చెప్పు ప్రభువా, నా ద్వారా నువ్వు చెప్పు నీ ప్రజలతో అని అంటే, అప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా మీ జీవితాల్లో అది ఒక ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అవునా అండి? నేనేదో ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు ప్రిపేర్ అయ్యి వచ్చి నేను చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఎసెన్స్ నాలో ఉంది, వాక్యం అనే ఎసెన్స్ నాలో ఉంది. ఆ వాక్యాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టం. అసలు ఎసెన్స్ లేకుండా నేను పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డానంటే నేను ఫెయిల్ అయిపోతాను ఎగ్జామ్లో. అర్థమవుతుందండి? ఎసెన్స్ ఫస్ట్ నాలో ఉండాలి, వాక్యం నేను చదువుకోవాలి. ఆ వాక్యాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలనేది దేవుని ఇష్టం, నా ఇష్టం కాదది. అర్థమవుతుందండి? సో మనము వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యంలోకి వెళ్తున్నప్పుడు, ఆ ఒక్క వాక్యము మిమ్మల్ని ఎగ్జామ్స్లో ఎలా రాయించాలో ఆయన రాయిపిస్తాడు. ఇంటర్వ్యూస్లోకి ఎలా వెళ్ళి ఆ ఇంటర్వ్యూస్ని పాస్ అవ్వాలో, దాంట్లో క్వాలిఫై అవ్వాలో దేవుడు చేపిస్తాడు. అనారోగ్యాలు వచ్చినప్పుడు దాని నుంచి ఎలా విడుదల పొందాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అనే జ్ఞానం ద్వారా మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు. తర్వాత మీ యొక్క వివాహాలలో, ఆ వివాహ సమయాల్లో ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో మీకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. కొన్ని విషయాలు ఉంటాయండి, అవి మనకి సంబంధించినవి కాదు. అందులో ఒకటి ఏంటంటే వివాహము, సేవ. ఇవి దేవునికి సంబంధించినవి. వివాహము అనేది దేవుడు నిశ్చయించేది, మనది కాదది. చాలామంది వివాహ విషయాల్లో వాళ్ళ సొంత నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, ఏదో ప్రయాసపడిపోతున్నారు. ఆ సంబంధంకి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని. వివాహాలు అనేది దేవుడే నిర్ణయిస్తాడు, మనం ప్రయాస పడనవసరం లేదు. అది ఆయన చిత్తంలో, ఆయన సమయంలో, ఆయన పద్ధతిలో ఆయన చేస్తారు. హల్లెలూయా. సో సేవ కూడా అంతే. సేవ విషయంలో కూడా మనము దేవుని పైన ఆధారపడాలి. ప్రభువా నేను ఈ ప్రాంతంలో ఉండి చేస్తాను ప్రభువా, ఆ ప్రాంతంలో ఉండి చేస్తాను ప్రభువా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. నా ఇష్టం ఒక చోట ఉంది, నా చిత్తం ఒక చోట ఉంది, అక్కడే నువ్వు చెయ్యి. అక్కడికి వెళ్తేనే నువ్వు ఆత్మలు సంపాదిస్తావు, అది చేస్తేనే నువ్వు ఆత్మలు సంపాదిస్తావు అని ఖండితంగా ప్రభు చెప్తాడు. సో ఈ విషయాల్లో మనం కష్టపడని అవసరం లేదండి. ఆ విషయాలను దేవునికి అప్పగించడం మేలు. ఆయన సమయంలో ఆయన చక్కగా ప్రతిదీ చేస్తాడు. దాని గురించి మీరు టెన్షన్ పడకండి, వివాహం ఎలా జరుగుతుంది ఏంటి అని.
ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించినప్పుడు మొట్టమొదట ఆదాముని సృష్టించాడు. ఆ తర్వాత ఆదాము ఒంటరిగా ఉండడం చూడలేక దేవుడే హవ్వను ఇచ్చేశాడు ఆదాముకి. ఆదాము అడగలేదు, నాకు హవ్వ కావాలి, నేను ఉండలేకపోతున్నాను ఒంటరిగా, నాకు ఒక స్త్రీనివ్వు అని ఆయన అడగల. నన్ను తీసుకొచ్చి అడవిలో పడేసావు, ఈ తోటలు చూసుకోమంటున్నావు, పొలాలు పండించమంటున్నావు, ఏంటి నాకు ఈ జీవితం అని అనలా. కొంతమంది ఈరోజు అనుకుంటారు, ఎన్ని రోజులు ఒంటరిగా ఉండాలి ప్రభా, వయసు అయిపోతుంది, నాకెవరు పిల్లనివ్వట్లేదు, నాకెవరు అబ్బాయిని ఇవ్వట్లేదు, ఏంటి నా లైఫ్, క్రిస్టియన్ అని నేనేదో దేవుడి చిత్తంలో వివాహం చేసుకోవాలని ఇంత రోజులు నేను వెయిట్ చేస్తున్నాను, కానీ చిత్తం అని ఎదురు చూస్తుంటే నాకు ఏది జరగట్లేదు అని కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. నో, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. నీ వివాహం ఆయన చూసుకుంటాడు. వివాహము జరిగించేది ఆయన. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్తున్నాడు దేవుడు. అది ఆయన జతపరుస్తాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అని వాక్యం రాయబడింది. జతపరిచేది ఎవరు? దేవుడు. వివాహము ఆయన పని. సో ఆయనకి అప్పగించండి, అది అంతే. ఆయన చూసుకుంటారు. ఆ టైంలో ఎలా చెయ్యాలని దేవునికి తెలుసు. దాని గురించి మీరు టెన్షన్ పడద్దు, ఓవర్గా థింక్ చేయొద్దు. అంతవరకు మీరు ఏం చెయ్యాలో అది చెయ్యండి. ఆయన మీ ఉద్దేశాలన్నింటినీ ఆయన సఫలపరుస్తారు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకునిడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి. మీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటో మీరు గ్రహించాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోండి, జాగ్రత్తగా నడవండి దేవునిలో. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చెయ్యండి. రోజుకి మీరు ఒక టైంని పెట్టుకోండి, ఒక టార్గెట్ని పెట్టుకోండి. ఉదయం ఒక 1.5 అవర్, సాయంత్రం ఒక 1.5 అవర్ ఖచ్చితంగా నీతో సమయం గడుపుతాను ప్రభువా, నేను నీతో ఉంటాను, 3 అవర్స్ నేను ఖచ్చితంగా నీతో ఉంటాను అని ఒక నిబంధన చేయండి. ఒక టార్గెట్ ఇవ్వండి, టార్గెట్ పెట్టుకోండి మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ కోసం. మీరు పెట్టుకుని అలా ఫాలో అవ్వండి. తప్పకుండా మీ యొక్క ఉద్దేశాలన్నింటినీ ప్రభు సఫలపరుస్తారు రానున్న రోజుల్లో. మీరు దేనికి కొరత చెందవలసిన అవసరం లేదు. మీకు ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే దానికి మించినది దేవుడితో సమయం గడపడం. మీరు ఎప్పుడైతే దేవుడితో సమయాన్ని కట్ చేసి మీ వర్క్ లోడ్లో మీరు పడిపోతారో అప్పుడు మీ హృదయంలో భారం ఎక్కువైపోతుంది, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మీరు ఏదైతే దేవుడి చిత్తం ఉందో దాన్ని మిస్ చేసేస్తారు. సో దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వండి. ఆయన సమయాన్ని దొంగలించద్దు. తప్పకుండా ఆయనతో గడపాల్సిన సమయం గడుపుతూ దినమునకు ఇవ్వాల్సిన సమయం మీరు ఇస్తూ మీరు ముందుకు నడిచినట్లయితే మీ పనులన్నింటినీ దేవుడు తేలిక చేస్తారు. హల్లెలూయా. మీ ప్రతి సమస్యను దేవుడు తొలగించి వేస్తారు యేసునామంలో. దేని గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. మీ వివాహాల విషయం ప్రభు తప్పకుండా చేస్తారు. మీ గర్భఫలం విషయంలో ప్రభు మీకు మార్గాలు తెరుస్తారు. మీ యొక్క బిడ్డలు రక్షణలోకి వస్తారు. మీ అప్పుల బాధల నుంచి దేవుడు మీకు విడుదలనిస్తారు. మీ కోర్టు కేసుల నుంచి మీకు విడుదలనిస్తారు. మీ అనారోగ్యాల నుంచి దేవుడు మీకు స్వస్థతనిస్తారు. అన్ని విషయాల్లో దేవుడు మీకు ఒక సమాధానం అనేది తప్పకుండా ఇస్తారు. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇచ్చేయండి. మీ అంతరంగ పురుషుడు ఏం కోరుకుంటున్నారో అది మీరు చెయ్యండి. మీ అంతరంగ పురుషుడు మీ నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నాకు వాక్యం పెట్టు, నాకు వాక్యం పెట్టు, దేవుడు మాట ఏంటో చెప్పు, దేవుడు మాట ఏంటో చెప్పు అని అడుగుతున్నాడు మిమ్మల్ని. అందుకనే మీకు ఏం తెలియట్లా, మీకేం అర్థం కావట్లా. ఆ ఒక స్ట్రెస్లో మీరు ఉంటున్నారు, ఆ డిప్రెషన్లోకి మీరు వెళ్ళిపోతున్నారు, మీకు ఏం అర్థం కానట్టు ఒక కన్ఫ్యూజన్లో మీరు ఉంటున్నారు. సో మీకున్న సమయాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ దేవుడితో సమయం గడపండి, వాక్యం వినండి, వాక్యంతో మిమ్మల్ని మీరు నింపుకోండి. అప్పుడు మీ యొక్క పనులన్నింటినీ ప్రభువే ఆ సమయాల్లో చక్కగా నెరవేరుస్తారు. హల్లెలూయా. అట్టి కృప మీ అందరికీ దొరుకునుగాక. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. మరి నువ్వు చెప్తున్నావు నీ పనుల భారాన్ని నా పైన ఉంచు, నీ ఉద్దేశాలన్నింటినీ నేను సఫలపరుస్తానని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. ఉపదేశానికి నువ్వు చెవి యొగ్గితే
నువ్వు మేలు పొందుకుంటావు అని మాట్లాడుతున్నావు ప్రభా. అవును తండ్రి, మరి నీ ఉపదేశానికి చెవి ఒగ్గడానికి, నీ యొక్క వాక్యం పైన మేము మనసు పెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మంచి దినాలు మేము చూడాలని కోరుకుంటున్నాం తండ్రి. మా జీవితంలో మంచి రోజులు మేము చూడాలనుకుంటున్నాం ప్రభా. ఇక్కడ ఎవరైతే మేము మంచి దినాలు చూడాలి, మంచి రోజులు మేము చూడాలి, ఈ యొక్క బాధ నుంచి, ఈ వేదన నుంచి మేము విడుదల పొందాలి, పచ్చిక గల చోట్లకు మేము వెళ్ళాలి, దేవునిచ్చు ఆ యొక్క జీవ జలాన్ని మేము త్రాగాలి అని ఎవరైతే ఆశపడుతున్నారో తండ్రి, మరి అట్లాంటి వారి ఆశను తృప్తిపరచు ప్రభా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అని దావీదు అన్నట్లుగా ప్రభా. అయ్యా, మరి మేము ధ్యానిస్తున్నప్పుడు, మేము నీ వాక్యం చదువుతున్నప్పుడు మాకు ఆ ఒక పుష్టి కలిగినటువంటి ఆహారము నీ వాక్యం నుండి మాకు పెట్టు ప్రభా. అలాంటి ఒక ప్రత్యక్షత కలిగినటువంటి హృదయము మాకు దయచేయండి. ఇక్కడ ఎవరైతే ప్రత్యక్షతలు కావాలి, నేను దేవుని వాక్యము తెలుసుకోవాలి, దేవుని దర్శనాలు నేను చూడాలి, దేవుని కళలు నేను చూడాలి అని ఆశపడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకో. దయచేసి మీ యొక్క హస్తమును దేవుని ఆకాశం వైపుకి ఎత్తి మీరు అడగండి, మీ ఆశను మీరు చెప్పండి. ప్రభువా, నాకు నీ దర్శనాలు చూడాలని ఉంది, నీ వాక్కు ఏంటో నా జీవితంలో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, నా రోగాల నుంచి నాకు విడుదల ఇవ్వు, నా వివాహ విషయంలో నాకు సమాధానాన్ని ఇవ్వు అని మీరు మీ యొక్క కుడి చేతిని పైకెత్తి దేవుని దగ్గర అడగండి. ఈ సమయంలో ప్రభు మిమ్మల్ని అభిషేకించబోతున్నారు. ఈ రాత్రి ప్రభు మీకు ఒక దర్శన భాగ్యమును ప్రభు మీకు అనుగ్రహించబోతున్నారు. ఈ సమయంలో మీ యొక్క చేతులు ఎత్తి మీరు ప్రార్థించినట్లయితే ఇప్పుడే దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క వెలుగు మీ యొక్క గృహములో, మీరు కూర్చున్న స్థలంలో మీరు చూచుదురుగాక యేసు నామములో. ప్రభువా, మరి నీ పరిశుద్ధాత్మను ఇక్కడ ఉన్న వారందరిపైన కుమ్మరిస్తున్నాము. ఎవరెవరైతే దర్శనాలు చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ దర్శన వరము కలుగునుగాక యేసు నామములో. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పొందుకుందరుగాక యేసు నామములో. తండ్రి, నీ వాక్యము వినాలి, నీ యొక్క సత్యమైన వాక్ వినాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇదిగో ఆత్మీయ చెవులు తెరియుచున్నాము తండ్రి, నజరేయుడైన యేసు నామములో. హరే కెల్బర మహశబ్దరే. తండ్రి నాయన, వారి యొక్క ఆత్మీయ చెవులు తెరియుచున్నాం ప్రభా. నీ మాట స్పష్టముగా విందురుగాక యేసు నామంలో. నీ మాట స్పష్టముగా విందురుగాక, నీ ప్రవచనములను స్పష్టముగా వారు గ్రహించుకుందురుగాక యేసు నామంలో. తండ్రి అయా, రోగములతో బాధపడుచున్న వారికి ఇప్పుడే విడుదల కలిగిస్తున్నాము యేసు నామంలో. తండ్రి, వివాహాలు జరగని వారికి చక్కటి వివాహ సంబంధాలు యేసు నామంలో దొరుకునుగాక ప్రభా. మరి ఈ మాసంలో నువ్వు ఒక శుభ సూచకమును మరి వీరందరికీ అనుగ్రహింపచేయండి. వివాహాలు కాని వారికి తండ్రి ఒక గొప్ప సూచన మరి ఈ సంవత్సరము, ఈ యొక్క మాసము కలుగునుగాక యేసు నామంలో. హల్లెలూయా. దేవదూతలారా, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, మరి వీరందరి జీవితాల్లో వీరి యొక్క పడుతున్నటువంటి ఆ యొక్క అవసరతలు, ఆ స్ట్రగుల్స్ నుంచి వీళ్ళకి విడుదలనివ్వండి. వీరి అవసరతలన్నిటినీ మీరే దయచేయండి యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వివాహాలు కాని వారికి వివాహాలు జరుగునుగాక, గర్భఫలములు కలగని వారికి గర్భఫలాలు కలుగునుగాక, కోర్టు కేసుల నుంచి విడుదల కలుగునుగాక, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి చక్కటి జ్ఞానము కలుగునుగాక, వారు మంచి స్థానాల్లో, ఉన్నత స్థానాల్లో వాళ్ళు ఉందురుగాక. తండ్రి, మరి పరిశుద్ధాత్మ జ్ఞానము కావాలి. సేవలో నేను ముందుకు వెళ్ళాలని అనుకున్న వారికి, పాటలు పాడేవారికి నాయనా, మరి నీ సేవలో దేవా పరిచారకులుగా ఉంటున్న వారికి, వాలంటీర్స్గా పనిచేస్తున్న వారికి దేవా, మరి ఆ గాయక బృందంలో ఉంటున్న వారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభా ప్రత్యేకంగా సేవ చేస్తున్న వారికి దేవా, నీ ఆత్మ జ్ఞానము కలుగునుగాక, నీ ఆత్మాభిషేకము కలుగునుగాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చదవాలి అని అనుకునే వారికి వాక్యం చదువుటకు ఆసక్తిని ఇవ్వండి. ఈ రాత్రి ఆసక్తి కలుగునుగాక, ఆసక్తి కలుగునుగాక, ఆసక్తి కలుగునుగాక. తండ్రి, నీ వాక్యము వినుటకు కావలసినటువంటి జ్ఞానము వచ్చునుగాక ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నువ్వే అభిషేకించట్టి రీతిగా ఆశీర్వదించమని ఈ రాత్రి ప్రతి ఒక్కరి జీవితంలో నీ యొక్క వెలుగుని వారు చూచి ప్రభా, నీ దర్శనాలు పొందుకొని దేవా, ఒక గొప్ప సాక్షిగా వాళ్ళు ముందుకు సాగుటకు రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా సాక్ష్యాలు చెప్పుటకు నీవే కృప చూపించమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడే ఉండి నడిపించును గాక.
ఆమేన్.